నమస్తే సుగ్న. నమస్తే అక్క. మీకు మీరు నిలబడటం ఒక రాజకీయ రంగంలో మహిళగా, ఇప్పటి వరకు ఒక సామాజిక కార్యకర్తగా, హక్కుల కార్యకర్తగా ఉన్న మీరు రాజకీయ రంగంలోకి వెళ్ళటం అనేటటువంటిది చాలా ముఖ్యమైన అంశం. అందుకు ముందు అభినందనలు. థ్యాంక్ యూ అక్క. మొట్టమొదట మీరు మీ చిన్నప్పటి నుంచి మీ బాల్యం గురించి, మీ మీ ఎట్లా చదువుకున్నారు, ఏం చేశారు, అది చెప్పండి. అక్కడ చిన్నప్పటి నుంచి చదువు అంటే చాలా కష్టంగా కొనసాగింది. అమ్మ ఒకటి పని చేయడం, మేము నలుగురు అంటే ఒక చెల్లి ఇద్దరు తమ్ముళ్ళు, నేను ఇంట్లో పెట్టా. మాకు వ్యవసాయం లేకుండే. ఇంకా ఇక్కడ నుంచి అంటే సిరిపూరు పుల్లర బోడగూడ విలేజ్ వాళ్ళు. అక్కడ నుంచి నాన్న చనిపోయిన తర్వాత అమ్మాయికి అంటే జన్నారం మండలం తిమ్మాపూర్కి వచ్చిన తర్వాత చాలా కష్టమైపోయింది జీవితం గడవడం. అమ్మ పని చేస్తేనే ఇంతమంది బతకడం. నాన్నమ్మ కూడా మాతో పాటే ఉంది. అమ్మ ఒకటే పని చేయడం, పొద్దంతా పని చేసి సాయంత్రం నూకలు కొనుక్కొని వస్తుండే. మా అమ్మ వచ్చి మమ్మల్ని గంజి కాసి సాయంత్రం అన్నం పెడుతుంది. అట్లా జీవితాన్ని కొనసాగించడం జరిగింది. సండే సాటర్డేలు వస్తే అమ్మతో నేను కలిసి పనికి కూడా వెళ్ళేదాన్ని. అసలు ఆ జీవితం గుర్తు చేస్తే బాధ అనిపిస్తుంది. అసలు బట్టలు లేవు, ఒకటే జత బట్టలు. ఇప్పుడైతే ఆ స్కూళ్ళల్లో బట్టలు ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం ఉంది, అవన్నీ. అప్పుడు అవేమీ లేకుండా ఇంటి అన్నీ కూడా, పుస్తకాలు కూడా ఇంటికి కొనుక్కోవాలి. చాలా కష్టంగా గడిచింది అక్క. నాకు 8th క్లాస్ వరకు నేను గడప 8th క్లాస్ వరకు రెగ్యులర్గా వెళ్ళాను. దాని తర్వాత మ్యారేజ్ అయింది అక్క. నాన్న అంటే నాన్న 2000లో చనిపోయాడు. చనిపోయినాక మొత్తం ఇంకా అమ్మ అంటూ వెళ్ళి వచ్చింది. 8th క్లాస్లోనే పెళ్ళాను. 8th క్లాస్లో మ్యారేజ్ అయింది. అప్పటికి భుజంగరావు టీచరు, ఏపీటీఎఫ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్లో పనిచేస్తుండే. మండల అధ్యక్షులుగా వర్క్ చేశాడేమో. అప్పుడు స్కూల్కి వచ్చారు భుజంగరావు. వచ్చినప్పుడు లచ్చేసారని ఉండే, బయోసైన్స్ టీచర్ అనమాట. ఒక్కదాన్నే ఉంటే ఆదివాసి అమ్మాయిని జడ్పీఎస్ఎస్లో తపాల్పోవచ్చు. ఒక్కదాన్నే అమ్మాయిని ఉంటే చాలా కష్టంగా మంచి చదువుతుంది కానీ అమ్మాయి చాలా కష్టం. అడపదడప బడికి వస్తుంది. భుజంగరావు మీరు పెళ్లి చేసుకుంటే బాగుంటుంది ఎట్లా అంటే, మా దగ్గర ఇట్లా ఉంటాయి సార్ అంటే, అక్కడ భుజంగరావు చూశాడంట. నాకు అంత ఐడియా లేదు కానీ చూశాడంట. దాని తర్వాత మళ్ళీ ఇంటికి రావడం భుజంగరావు. మా ఇల్లు చూశాడు. ఎంత చాలా పేదరికంలో ఉంది కదా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రేపు అంటే పేదల కష్టం అనేది ఏంటిది అనేది తెలుసుకుంటుంది. రేపు పేదల కష్టాల్లో ఉంటుంది. తను కూడా మంచి చదివిపిస్తాను అని మన దాని తర్వాత పెళ్లి చేసుకున్నాక నన్ను భుజంగరావు చదివిపించింది. 10th రాసారా? తర్వాత అంటే 9th క్లాస్ కూడా కంటిన్యూ చేశాను. అంటే అడపదడప 9th క్లాస్, మళ్ళీ 10th చేసిన తర్వాత ఓపెన్ డిగ్రీ చేసి బిఎడ్ రెగ్యులర్ చేశాను అక్క. దాని తర్వాత 2008 డిఎస్సి రాశాను. డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ వచ్చింది. అప్పటి నుంచి జాబ్ చేస్తాను. 10లో ఇచ్చాను. 2 years తర్వాత ఇచ్చాను పోస్టింగ్. 2010లో 13 years అయిపోయింది. ఇంకా 14 years సర్వీస్ ఉంది నాకు. ఇప్పుడు మీ కమ్యూనిటీ పేరేంటి? గోండ్ కమ్యూనిటీ. గోండ్ కమ్యూనిటీలో ఎంతమంది ఆడపిల్లలు చదువుకున్నారు? గోండ్ కమ్యూనిటీలో అంటే కొంచెం పర్వాలేదక్క. కొంచెం ఇప్పుడు అప్పటికి లేదు. ఆ ఊర్లో ఓన్లీ ఒక్కదాన్ని, మురిమడుగు విలేజ్ లో ఒక్కదాన్ని, మా తిమ్మాపూర్ విలేజ్ లో కూడా ఒక్కదాన్ని, పుల్లర విలేజ్ లో కూడా నేను ఒక్కదాన్ని చదువుకున్నాను. అప్పటికి అంటే ఏమి కారణాలు అట్లా? అప్పటికి అంటే ఎడ్యుకేషన్ కూడా అంత, అంటే ఎడ్యుకేషన్ మీద అంత లేకుండా బయటికి రాలే. అప్పటికి మా వాళ్ళు అసలు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. అప్పటికి ఎవరు అమ్మాయిలు అయితే అసలు బయటకే తీసుకురాలేదు, బయట చదువుకోలేదు. అప్పుడే అంటే
5 కావచ్చు అప్పుడు. మరి అంగన్వాడీ స్కూల్స్ అప్పుడు స్టార్ట్ అయినాయేమో మరి. ఆశ్రమ స్కూల్స్ కూడా దూరము, పల్లెల్లో లేవు, అమ్మాయిలను పంపించలేదు ఎవరు అప్పుడు. కాబట్టి ఎవరు చదువుకోవడానికి బయట అందుబాటులో లేవు ఒకటి, బయట సమాజంతో కలిసి లేరు ఒకటి. భాష కూడా ఒక భాష కూడా ప్రాబ్లం. లిపి ఉంది కదా గోండుకి, ఇప్పుడు ఉండదా? అప్పుడు కూడా అప్పుడే ఉంది అని అంటారు, మరి తెలియదు నాకు. కానీ దాని తర్వాత ఇప్పుడు ఒక 10 years నుంచి అది లిపి ఉందని బయటపడింది. గతంలో ఉండే అని చెప్తారు. ఇప్పుడు వస్తున్నారా బాగా? ఇప్పుడు పర్వాలేదు. ప్రతి విలేజ్ లో ప్రతి ఇంట్లో ఇప్పుడు ఎంతో కొంత, అంటే ఇంటర్ 10th డిగ్రీ అలా చేసి ఉన్నారు ఇప్పుడు పిల్లలు. గ్యాప్ చేస్తున్నారు, అంటే గ్యాప్ ఇప్పుడు ఇంటర్ ఆశ్రమ స్కూల్లో చదువుతున్నారు. 10th అయిపోతుంది, 10th అయిపోయినాక ఇంటర్ చేస్తున్నారు. ఇంటర్ చేసినాక డిగ్రీ ఇంకా వేరే చేయాలంటే ఇక్కడ ఏమి ఉండవు. వేరే హైదరాబాద్ ఇంకెక్కడికో వెళ్ళాలంటే అంత స్తోమత ఉండదు. వాళ్ళతో కలిసి ఈ వాతావరణానికి అలవాటు అయిపోయి మళ్ళీ ఆ వాతావరణానికి ఎక్కడ మిగతా కమ్యూనిటీ తోటి వేరే గిరిజనేతలతో కలిసి చదువుకోవాలంటే అదొక ఏదో మరి ఎందుకో వెళ్ళట్లేదు, చదువుకోవట్లేదు పిల్లలు. డిగ్రీలు చేసి బిఏడో డిఏడో ఇక్కడే చేసి ఇంతే ఇట్లా ఆగిపోతుంది. ఒక్కదాన్ని ఉన్నారని చెప్పారు కదా, 8వ తరగతి వరకు చదువుకున్నారు. అంటే అప్పుడు కానీ ఆ తర్వాత కాలంలో కానీ వివక్ష ఏమన్నా ఎదుర్కొన్నారు? అంటే మా తాత దొరల దగ్గర పనిచేస్తుండే, మా నాన్న కూడా దొరల దగ్గర పనిచేస్తుండే. అప్పుడు నేనేమి వివక్షత అనేది అట్లా ఎదుర్కోలేదు, కానీ కాకపోతే నేను చూసానన్నమాట అణచివేత అంటే ఏంటిది. మా తాత అక్కడి నుంచి శ్రీనివాసరావు దొర వాళ్ళు వచ్చేటప్పుడు మా తాత ఇట్లా చేతులు పట్టుకొని ఇట్లా నిలబడడం, తలపాగ తీయడం, చెప్పులు తీయడం, అంత దూరం నుంచి వస్తుంది. ఇవన్నీ కూడా నేను అంటే చాలా మందిని అణచివేయడం నేను చూసాను. మా నాన్నమ్మ కూడా చెప్పేదన్నమాట. అంటే దొరల పాలన ఇక్కడ ఎక్కువగా, కాబట్టి బానిసలుగానే చూసేవాళ్ళు. అసలు బానిసలుగానే ఇప్పటికీ కూడా దొర అనే చేతులు కట్టుకొని ఇప్పటికి మా ప్రాంతంలో దొర అని పిలిచి చేతులు కట్టుకొని నిల్చుంటారు. అంటే వీళ్ళు ఆదివాసీలు కాదు, ఈ దొరలు ఆదివాసులు కాదు, వీళ్ళు మా దొరలు అట్లా అన్నమాట. ఈ ప్రాంతం అప్పుడు అక్కడ ఆంధ్రాలో అయితే భూస్వాములు అట్లా అనేవాళ్ళు మాకు. ఇక్కడ మాత్రం దొరలు, తెలంగాణలో దొరలు అనేవాళ్ళు. అట్లా ఇప్పుడు పితంబరావు దొర అని మాకు తపల్పూర్లో ఉండేవాళ్ళు అనమాట. ఆ కాలంలో చాలా కొన్ని అట్లా అరాచకాలు కూడా జరిగినాయని, జరిగినటువంటి వాళ్ళు మహిళలు కూడా ఇప్పుడు ఉన్నారని చెప్తారు. కానీ ఇక అది ఎంత పెద్ద బయటకి తీయొద్దు అట్లా. మామూలు స్త్రీలు కూడా చాలా అణచివేతకు గురవుతుంటారు. దళితులు, ఆదివాసులు, వికలాంగులు, ట్రాన్స్జెండర్స్, ఇట్లా అనేక సమూహాలు ఇంకా వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి సామాజికంగా ఎదగనివ్వకుండా చేస్తున్నారు. అయితే వీళ్ళందరికీ చెయ్యటంలో ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుంది? అంటే వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడంలో ఏ అంశాలు దృష్టిలోకి తీసుకోవాల్సి ఉంటుంది? పేదరికమే ముఖ్య కారణం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఒక దళితుడి ఒక స్థాయిలో ఉంటే, బాగా డబ్బు ఉండి దళితు అయి ఉండి కూడా ఒక స్థాయిలో ఉంటే తనకి గౌరవం ఉంది. కానీ పూర్తిగా అంటే అసలు డబ్బు లేకుండా పేదరికంలో ఉంటే అసలు వాల్యూ లేదు. కుల వివక్షత కూడా ఉంది. అసలు వాల్యూ ఇవ్వరు. అణచివేతకి అసలు ఒక మహిళ అయి ఉంటేనైతే ఇంకా బాగా ఏమే పోసి రావి అంత చులకన చూసే. ఆదివాసులలో కూడా ఆదివాసీ మా కమ్యూనిటీలో లేదు. బయటకు వస్తే బయట అట్లా కొంచెం ఉంది. ఆదివాసీ సమాజంలో వివక్షత లేదు. మా దగ్గర స్త్రీ పురుష అంత వివక్షత ఉండదు. గౌరవిస్తారు స్త్రీని. ఆదివాసీ సమాజంలో స్త్రీని గౌరవిస్తారు, వాల్యూ ఇస్తారు స్త్రీకి. అంత అణచివేత లేదు. ఇప్పుడు నేర్చుకుంటున్నారు. కానీ గతం నుంచి చూసినట్టయితే అసలు భార్యకు భర్త కూడా వాల్యూ ఇచ్చేది.
అంటే ఈక్వల్ గా వర్క్ పని చేసుకోవడం కావచ్చు, ఆమెకు స్వేచ్ఛ కూడా ఇచ్చేదక్క. అదేం లేదు మా దాంట్లో అట్లా డామినేట్ చేయడం అనేది అదేం లేకుండే. ఇప్పుడు సమాజం మారుతున్న కొద్దీ బయట చదువుకున్నటువంటి వాళ్ళే ఇప్పుడు పితృస్వామ్య వ్యవస్థని వంట పట్టించుకుంటున్నారు. గతంలో అదేం లేదు, చాలా బాగా స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు. జెండర్స్ ఇప్పటికీ వివక్షత గురవుతున్నారు. ఇప్పుడు మా ప్రాంతంలో అయితే ఇక్కడ ఇప్పుడు ఇంకా కొంచెం మార్పు వచ్చింది. మానవకుల వేదిక కావచ్చు, లేకపోతే కొన్ని మేధావులు, చాలా మంది మీలాంటి మేధావులు ఇదంతా కూడా బయటకు వచ్చి వాళ్ళు కూడా మనుషులు, వాళ్ళకు కూడా స్వేచ్ఛనివ్వాలి. వాళ్ళకు అవన్నీ మనం చెప్పడం వల్ల కొంత మార్పు వచ్చింది. అంత చులకన చూడకపోవడం అని కొంత, అంటే అంతా కాదు, మామూలుగా మార్పు వచ్చింది అనమాట. ఇప్పుడు పూర్వ రంగంలో మీరు టీచర్గా ఉన్నారు, ఒక యాక్టివిస్ట్గా ఉన్నారు, ఆదివాసీ మహిళా యాక్టివిస్ట్గా ఉన్నారు, మానవ హక్కుల కార్యకర్తగా కూడా చాలా పనిచేశారు. ఇప్పుడు రాజకీయ రంగంలోకి వచ్చారు. మీ నియోజకవర్గానికి సంబంధించి ఇంతకుముందు మీరు పనిచేసినటువంటి దాంట్లో నుంచి ఇప్పుడు రాజకీయ రంగంలో ఏ ఏ అంశాలు ప్రధానమైనటువంటి విషయాలు మీరు మంచి క్వశ్చన్ అక్క. నా మనసును కలిచివేసినటువంటివి రోడ్డు లేక బాలింత మరణాలు ఎన్నో ఈ ప్రాంతంలో. అసలు వర్షాకాలం వచ్చిందంటే కనీసం ఈ ఈ ఈ ఊట్నూరు మండలంలో ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉంటాడు. ఈ ప్రాంతంలోనే దాదాపుగా వర్షాకాలం వస్తే ఒక 4-5 మరణాలు జరుగుతాయి ఇక్కడ. అది బాగా, అది ఆ బాధ అసలు చెప్పలేనిది. ఎడ్యుకేషన్, ఒక యూనివర్సిటీ, హెల్త్, ఇవి నాకు బాగా ఇంపార్టెంట్ అక్క. ఎందుకంటే హెల్త్, రక్తహీనత కూడా ఎక్కువ ఈ ప్రాంతంలో. హాస్పిటల్కి వెళ్ళాలంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉండకపోతుంది. అతివృష్టి, అనావృష్టి, వ్యవసాయదార పంటలు పండకపోవడం, సరైనటువంటి ఫుడ్ తీసుకోకపోవడం. మా నౌకల వేదిక నుంచి కూడా బాలగోపాల్ గారు కావచ్చు, మీరు కావచ్చు, చాలామంది ఈ ప్రాంతానికి వచ్చి రక్తహీనత ఉందనేటువంటి విషయం ఏ జిల్లాలో కూడా లేనటువంటి అంత పెద్ద మొత్తంలో ఇక్కడ రక్తహీనత, అంటే తెలంగాణ చూసుకున్నట్టయితే అంత చాలామంది బాధపడేవాళ్ళు రక్తహీనతతోటి. వాళ్ళు డబ్బులు లేక వేరే ప్రైవేట్ హాస్పిటల్స్కు పోక గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే డాక్టర్లు ఉండకపోతుండే, డాక్టర్లు ఉంటే మందులు ఉండకపోతుండే, చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఇప్పటికీ కూడా. అది అసలు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చూసినట్టయితే అదే పరిస్థితిలో ఉన్నది. దాని తర్వాత మేము యూనివర్సిటీ కొరకు కూడా చాలా కొట్లాడు. రోడ్డు కంపల్సరీ, గూడు, కూడు, నీడ, రవాణా, ఇవి ప్రతి ఒక్కరికి అవసరం అన్నమాట. ఇవి ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. పండించినటువంటి పంటను బయట తీసుకొచ్చి అమ్మేయాలన్నా కానీ, వస్తువు కొనుక్కొని రావాలన్నా కానీ రవాణా అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్నటువంటి అడవులను కాపాడుకుంటూ ఉన్నటువంటి మా గూడాలకి రవాణా వేయాలనేటువంటిది ఒక లక్ష్యం. అది రవాణా ఉండాలి కంపల్సరీ. అప్పుడైతేనే ఆదివాసీ బతుకులు మారుతాయి. ఇంతో కొంత వాళ్ళు పండించినటువంటి పంటను బయట అమ్ముకోవడానికి రహదారి ఏర్పడితే ఒక 108 అక్కడికి వెళ్తుంది. వాళ్ళు హాస్పిటల్ వెళ్ళడానికి, ఇవన్నీ కూడా కొంత బాధ కలిగించింది నాకు. అది ఎడ్యుకేషన్ విషయంలో చూసుకున్నట్టయితే 10th ఓన్లీ, ఇంటర్ 10th ఇంటర్ చదువుకోవడం ఉండడం అంతే. చదువుకు చాలా అసలు ఇప్పటికీ ఎడ్యుకేషన్ పెంచుకోవట్లేదు. ఎంప్లాయీస్ పిల్లలు మాత్రమే ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు. పేరెంట్స్ భయమో లేకపోతే ఏదో. కానీ ఆ వ్యవసాయదారుడు, మా దాంట్లో ఉన్నటువంటి వ్యవసాయదారుల పిల్లలు చాలా తక్కువ అదే చదువుకోవడం. ఒక 2 years నుంచి కొంత ఒక 5% అట్లా. కానీ పూర్తిగా ఎడ్యుకేషన్ డౌన్లో ఉంది. కాబట్టి ఇక్కడ కేజీ నుండి పీజీ కావచ్చు, కామన్ స్కూల్ విధానం కావచ్చు ఏర్పాటు చేస్తే అన్ని కమ్యూనిటీలు ఉంటాయి కదా. అయితే ఏ పిల్లడు ఎట్లా ఉంటాడు అనేది అక్కడ నేర్చుకుంటారు పిల్లలు. ప్రత్యేకంగా ఒక గుంపు, అంటే ఇది ఆదివాసీ ట్రైబల్ వెల్ఫేర్ ఉంది ఇట్లా కాకుండా అన్ని కమ్యూనిటీలు ఉండేటువంటి కామన్ స్కూల్ విధానాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్ పెరుగుతుంది. మంచి ఎడ్యుకేషన్, అంటే ఒక నాణ్యతమైనటువంటి ఎడ్యుకేషన్, మిగతా పిల్లలతో కలిసిపోయి వాళ్ళు మంచి ఒక ఆలోచన నేర్చుకోగలుగుతారు అనేటువంటిది ఒకటి ఉంది. యూనివర్సిటీ ఒకటి.
ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగాలు చేస్తే ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవడానికన్నా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేసి మేము గత చాలా సంవత్సరాల నుంచి పోరాటాలు కూడా చేయడం జరిగింది. దానిపైన ఎందుకని ఈ ప్రాంతంలో మహిళలకి రక్తహీనత ఎక్కువ ఉంది? అట్లానే మహిళలకనే కాదు, జనరల్గా అందరికీ ఉందని వస్తుంది. ప్రసవ సమయాల్లో పిల్లలు తల్లులు చనిపోతున్నారని కూడా ఇంతకుముందు మనం చాలా సార్లు చూసాం. దానికి కారణం ఏమైంది? మంచి ఫుడ్ తీసుకునేవాళ్ళు మా వాళ్ళు, న్యాచురల్ ఫుడ్ అంటే ఆవు పేడ పొల చేనులలో వేయడం, ఈ రసాయనిక ఎరువులు అనేటివి వాడకపోయేది. చాలా న్యాచురల్ పంటలు జొన్నలు, సజ్జలు, రాగులు, కందులు, శనగ, ఇవి వరి కూడా వాటర్ లేకుండానే వరి పండించేది మా వాళ్ళప్పుడు కూడా. అన్నీ మంచి ఫుడ్ తీసుకునేది. దాని తర్వాత ఏమైపోయిందంటే ఇది పత్తి రావడం, పత్తి వేయడం మొత్తం చేనులలో. ఇప్పుడు అంటే ఆహార పంటలు పోయి వాణిజ్య పంటలు రావడం, వాణిజ్య పంటల పైన మోజుపడి ఆహార పంటలు పోగొట్టుకొని ఆ బయట పండించినటువంటివి తినడం, తీసుకొచ్చి వీళ్ళు తినడం. దీనివల్ల ఏమైపోయిందంటే వాళ్ళ అంటే పంటలు అనేటువంటివి వాళ్ళు పండించేటువంటి పంటలు కనుమరుగైపోయాయి. ఈ బయట వచ్చినటువంటి ఈ పంటలు పండించడం వల్ల వాళ్ళు రేషన్ బియ్యం తెచ్చుకొని తినడం ఇట్లా అయిపోయి వాళ్ళు తినేటువంటి ఫుడ్లో చేంజ్ అయిందక్క. చేంజ్ అయిపోయి అలా రక్తహీనత ఇవన్నీ కూడా రావడం జరిగింది. దాంతోపాటు వాటర్ అక్కడ సరిగా లేకపోవడం, ఇంకోటి అంటే బయట ఫుడ్ ఎక్కువ అయిపోయింది. బయట అంటే మందులతో పండించిన ఫర్టిలైజర్ వేసి పండించినటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల అప్పటి నుంచేనా రైతు ఆత్మహత్యలు కూడా పెరగటం? ఇక్కడ తక్కువ రైతు ఆత్మహత్యలు ఉండే గతంలో. అయితే ఇవి ఎప్పుడైతే ఈ పత్తి ఇవన్నీ ఎప్పుడైతే పంటలు రావడం అయినాయో, వర్షాలు కూడా తగ్గిపోవడం వల్ల ఇవన్నీ జరగడం వల్ల ఆదివాసీ రైతుల్లో కూడా కొంత రైతు ఆత్మహత్యలు జరిగినాయి. ఇది ప్రధానంగా అటవీ ప్రాంతం, కానీ చాలా వరకు అడవి తగ్గిపోతుంది. తగ్గిపోవడానికి రకరకాల కారణాలు మీరు వాటి గురించి ఒకటి చెప్పండి. ఎందుకు తగ్గుతుంది? తర్వాత దీని ప్రభావం పర్యావరణం మీద ఎట్లా ఉంటుంది? అక్కడ అడవి తగ్గిపోవడానికి ఆదివాసులు కారణం కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఆదివాసులు అడవి మీద ఆధారపడి జీవించేవాళ్ళు. అడవి అంటే వాళ్ళకు అంటే తల్లికి బిడ్డకు ఎట్లాంటి సంబంధం ఉంటుందో అట్లా సంబంధం ఉంటుంది అక్క. ఆదివాసులు అడవిలో ఉన్నటువంటి చెట్టును, పుట్టను, పులులను, జంతువులను పూజిస్తారు అక్క. అడవిని నరికి వాళ్ళు అంటే ఇండ్లు కట్టుకోవడాలు, ఫర్నిచర్ చేయించుకోవడాలు, లేకపోతే అడవిని నరికి వేరే ప్రాంతాలకు అమ్ముకోవడాలు ఇలాంటివి అస్సలు చేయరు వాళ్ళు ఆదివాసులు. వాళ్లకు అవసరం ఎంతైతే ఉందో అది కూడా వ్యవసాయానికి పొట్టకూటి కొట్టుకున్నటువంటి భూమి తప్ప వాళ్ళు పెద్ద ఎకరాల కొద్ది 100 ఎకరాల భూములు కొట్టుకొని ఒక్కరికే నాకే ఇది సొంతం ఇది నాకే అట్లా లేదక్క. మళ్ళా ఒకవేళ భూమి కొట్టుకున్న ఎవరైనా ఎక్కడి నుంచైనా వలస వచ్చి నాకు పడలేదు వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చినా ఆశ్రయం ఇచ్చి భూమి ఇచ్చి మాతో పాటు ఉండండి అని అట్లా. అది భూమి కొనుగోలు కాదు, అంటే మర్యాద పూర్వకంగానే. పాపం అక్కడ అతనికి ఉండడానికి వీలు కాలేదు, అక్కడ పడలేదు, అక్కడ ఎందుకో లేదు, ఇక్కడికి నా ఊరికి వెళ్ళి వచ్చింది కాబట్టి ఆయనకు ఉండడానికి స్థలం ఇద్దాం, రేపు దున్నుకొని బతకడానికి కూడా స్థలం ఇద్దాం. వ్యవసాయం మీద బాగా ఆధారపడి జీవిస్తారు ఆదివాసులు. కానీ వాళ్ళ మీకు బాగా తెలుసక్క, ఆదివాసి గూడాలకు వెళ్తే ఏ ఒక్క ఆదివాసి ఇంట్లో ఫర్నిచర్ ఉండదు, కనీసం పడుకోవడానికి బెడ్ ఉండదు, వేయడానికి డోర్ అట్లాంటిది ఉండదు, తడకలు ఉంటాయి అక్క. మరి ఆదివాసి అడవిని నాశనం చేసిందంటే అది కాదు, అది ఆదివాసి కాదక్క. చాలా రకాలైనటువంటివి జరిగాయి కాబట్టి అడవి నాశనం అయింది. స్మగ్లింగ్ జరిగింది, వేరే స్మగ్లర్లు చాలా మంది అడవిని. అదే కాకుండా ఏం చేయాలి అంటే వన సంరక్షణ సమితి ఇలాంటి పేర్లు పెట్టి కాపాడడం, అది ఆదివాసులకే ఇవ్వనుండే. మీరు ఈ అడవిని కాపాడుకోండి, ఈ అడవి మీది, మీరు కాపాడుకోండి అంటే ఆదివాసులు తప్పకుండా కాపాడుకునే వాళ్ళకి.
ఎంతమంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కాపాడదామన్నా కానీ అది కాని పనికి. నా ఇల్లుకు నేను రక్షణ ఉండాలి కానీ వేరే వాళ్ళని రక్షణ పెట్టాలంటే అది కాని పని. నా ఇంటికి నేనే రక్షణ. అట్లా ఆదివాసులకు అడవికి సంబంధం కాబట్టి ఆదివాసులను అడవికి రక్షణ పెట్టుకుంటే కంపల్సరీ వాళ్ళు కాపాడుకునే వాళ్ళు. ఆదివాసులనే వ్యతిరేకంగా చూపిస్తున్నారు. అడవి నరికేస్తున్నారు అనేసి చెప్తున్నారు కానీ అడవి లోపల నుంచి ఎంతమంది స్మగ్లర్లు ఏర్పడి స్మగ్లర్లు ఎంతమంది దోచుకుపోయిండ్రు అడవిని అనేటువంటిది బయటకు తీసుకురావట్లేదు. ఎప్పుడు చూసినా ఆదివాసులు అడవులు నరుకుతున్నారు అని చెప్తున్నారు. అక్కడ ఒక 50 కుటుంబాలు ఉంటే కనీసం 2 ఎకరాల భూమి ఉండదు వాళ్ళకి. కానీ లోపల అడవి మొత్తం పోతుంది. సరే, పర్యావరణం నష్టం అవుతుంది అని అంటే ఒక ఆదివాసులే కారణం కాదక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రభుత్వంతో సహా అందరూ బాధ్యత వహించవలసింది. ఈ ఆదివాసీ నియోజకవర్గంలో ఆదివాసీ జనాభా ఎంత ఉంది? అందులో ఎన్ని రకాల సమూహాలు ఉన్నాయి? ఈ సమూహాలన్నీ మధ్య సంఘర్షణ కానీ లేకపోతే సామరస్యం ఏ స్థాయి ఎట్లా ఉన్నది? ఆదివాసీ కాని ప్రజలు ఎంతమంది? మొత్తం దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో కూడా 16 లక్షల దాకా దాదాపు. దాంట్లో ఆదివాసీ తెగలు అనేటివి 9 ఉంటాయి. దాదాపుగా 3 lakhs వరకు ఆదివాసీ 9 తెగలు కలిపి ఉంటారు. లంబాడ తెగ వాళ్ళు 1,20,000 దాకా వాళ్ళు ఉంటారు. ఇక మిగతా కమ్యూనిటీ చూసుకున్నట్టయితే ఎస్సీ కావచ్చు, మైనార్టీస్, బీసీలు, ఓబీసీలు వీళ్ళంతా కూడా 1,50,000 ఇట్లా మొత్తం 16 lakhs వరకు జనాభా ఇక్కడ. దళితులు ఎక్కువగానే ఉంటారు, మైనార్టీస్ కూడా ఎక్కువగానే ఉంటారు. ఇక్కడ దళితులు కూడా 1,50,000 దాకా వాళ్ళు కూడా ఉంటారు. అందరినీ ఒక దగ్గరకు తీసుకొచ్చి పని చేయటం మీ పాత్ర ఎట్లా ఉండబోతుంది? నేను ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. గతంలో నేను ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో మానవ హక్కుల వేదిక కావచ్చు, మహిళా సంఘాల్లో కావచ్చు, టీచర్ సంఘాల్లో కావచ్చు, బీడీ కార్మికుల సంఘాల్లో కావచ్చు, ఇలా సంఘాల్లో నేను పనిచేసిన గతంలో. కాబట్టి ఆ ఆదరణతోటి మళ్ళీ అందులో ఒకటి ఆదివాసీ మహిళ మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ పార్లమెంట్కి ఒక ఆదివాసీ బిడ్డను ఒక పేరు. ఎన్ని సంవత్సరాలు అంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఇన్ని సంవత్సరాల్లో ఒక మహిళ కూడా లేదు. అందులో ఆదివాసీ మహిళ అసలు లేదు ఇంకా. కాబట్టి అందుకని ఆ ఆదరణ ఒకటి. నేను గతంలో పనిచేసింది ఒకటి. 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటైంది కాబట్టి అదొకటి. అన్ని 3 కలిసి ఈ ప్రాంతంలో నాకు ఒక భారీ మెజార్టీ ఇవ్వబోతున్నారు. ఇక్కడ ప్రజల ఆదరణ కూడా బాగానే ఉంది. అయితే గతంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి క్రమంలో అది వేరు. ఉద్యమాల్లో ఉన్నప్పుడు ఒక హక్కుల కార్యకర్తగా మనం ఎవరి హక్కును వాళ్ళ హక్కు కాపాడబడాలనేసి మనం ఫైట్ చేస్తాం. ఇప్పుడు కూడా అంటే అందరూ బాగుండాలి, అందరి అభివృద్ధి జరగాలి. అందరినీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీలు, ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ అన్ని వర్గాలను కూడా కలుపుకపోతూ అందరి ప్రజలకి ఈక్వల్గా అందించేటువంటి బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. అని కాంగ్రెస్ పార్టీ కుటుంబ ఒక సభ్యురాలిని కాబట్టి అందరినీ ఈక్వల్గా చూసేటువంటి బాధ్యత ఇప్పుడు నా పైన. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చాలా మందిని కలుపు వెళుతూ చేసినట్టుగా కనిపిస్తుంది. అది మీకు ఎట్లా అనిపించింది? మీరు అన్నట్టుగా నాకు కూడా కొంత అట్లనే అనిపించింది. ఉద్యమాలు చేసి ఒక 52 కేసులు ఇప్పుడు నా పైన. అదే ఒక ఉద్యమ నాయకురాల్ని ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో తీసుకుంటే బాగోదు కదా. అంటే వాళ్ళ సిద్ధాంతాలు వేరు, మన సిద్ధాంతం వేరు. అట్లా ఇప్పుడు బీజేపీ లాంటి వాళ్ళు అయితే అసలు ఇవ్వకపోదు, బీఆర్ఎస్ లాంటి వాళ్ళు కూడా ఇవ్వకపోదు. కేసులు ఉన్నాయి వీళ్ళ మీద అవనేసి. కానీ ఇక్కడ పోరాటం చేసి ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళకు, ప్రజల సమస్యలు తెలిసినటువంటి వాళ్ళకు ఒక అభ్యర్థిగా నిలబెడితే మన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి రేపు వాళ్ళ సమస్యల్లో భాగస్వాములై వాళ్ళ సమస్య పరిష్కారానికై వాళ్ళు పాటుపడతారు.
అనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గుర్తించడం అనేది జరిగిందని నేను అనుకుంటున్నానక్క. అదే జరిగింది కూడా. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటివి సరే, ఏదున్నా కానీ మా దగ్గర గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు కొంతమంది అన్నారన్నమాట, అంటే ఈ భూమి భుక్తి విముక్తి కొరకు ఇంద్రవెల్లిలో జరిగినటువంటి సంఘటన, అది మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఈ ఎన్కౌంటర్ జరిగింది ఇవన్నీ అన్నారు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నారన్నమాట, గతంలో ఏ తప్పులు అయితే జరిగాయో ఆ తప్పులు మేము సరిదిద్దుకొని అక్కడ మరణించినటువంటి వాళ్ళ కుటుంబాలను మేము ఆదుకోవాలనుకుంటున్నాం. వాళ్ళకు ఉద్యోగం కల్పించాలి, ఉపాధి కల్పించాలి, ఇండ్లు కట్టించాలి, లేనటువంటి వాళ్ళకు భూమి ఇవ్వాలి అని మేము అనుకుంటున్నాం. జరిగి ఉండవచ్చు తప్పు, అప్పుడున్నటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే అప్పుడున్నటువంటి సంఘ పరిస్థితుల్లో జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు దాన్ని ఆ తప్పును మేము సరిదిద్దుకొని ఇక్కడ ఎంతమంది అయితే ప్రాణత్యాగం చేశారో వాళ్ళకు మేము భరోసా కల్పిస్తున్నాం అనేసి చెప్పడం జరిగింది అన్నమాట. మేనిఫెస్టో చెప్తున్నటువంటి అంశాల మీద మీ వివరణ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఏర్పడేటప్పుడు 6 గ్యారెంటీలతోటి ముందుకు వచ్చింది రాష్ట్ర ఎన్నికల్లో. అవి దాదాపుగా అమల్లోకి వచ్చినాయి. గడప గడపకు వెళ్ళినాయి 6 గ్యారెంటీలు. ఇప్పుడు బస్సు ప్రయాణం దాదాపుగా 30,000 కోట్ల ప్రయాణం జరిగింది. ఇప్పటికి బస్సు ప్రయాణం 200 యూనిట్ల ఉచిత కరెంటు, 0 కరెంట్ బిల్ వస్తుందనేసి మేము జరుగుతున్నటువంటి క్రమంలో చెప్తున్నారన్నమాట. 500 సిలిండర్, అది కూడా గతంలో 10 ఏళ్ల క్రితము కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 450 రూపాయలకు సిలిండర్ ఉంది. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1200 చేసింది, డబల్ చేస్తే ఇప్పుడు మళ్ళీ ప్రజలకి మరి 500 చేయడం అనేది ఒక మంచి విషయం అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాంతంలో అయితే మహారాష్ట్ర దగ్గరే కనుక ఇక్కడ ఈ ప్రాంతాలలో ముస్లిమ్స్ కావచ్చు, ఆదివాసులలో కావచ్చు, దళితులలో కావచ్చు కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అడవికి పోదామంటే కట్టెలు తీసుకురాని, అడవి మీద ఇప్పుడు అప్పు పూర్తిగా కోల్పోయారు ఆదివాసులు కూడా. కందకాలు తవ్వి అటు ఓరాలి ఇటు రారాదు అన్నట్టు. కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవడానికి కూడా ఇప్పుడు లేదు. అలాంటి పరిస్థితుల్లో 1200 పెట్టాలి, కంపల్సరీ సిలిండర్ కొనుక్కోవాలి. ఇంట్లో 7-8 మంది ఉంటే మా దగ్గర రొట్టెలు ఎక్కువ చేసుకొని తింటారు. అది రొట్టె కావాలంటే చాలా టైం పట్టేది, 20 రోజులు కూడా రానటువంటి పరిస్థితి సిలిండర్. అట్లాంటి పరిస్థితుల్లో 500 సిలిండర్ ఇచ్చినందుకు ఆనందంగానే ఉంది మహిళలందరికీ కూడా. అదేవిధంగా మహిళలకి బాగా గ్రూపులలో మహిళలకి వడ్డీ లేని రుణం ఇవి ఇవ్వడం, తర్వాత వాళ్ళకు బీమా ఏదన్నా అనారోగ్యం లేకపోతే ఇంకేదైనా చనిపోతే వాళ్ళకు ఆరోగ్య బీమా కూడా ప్రకటించడం, ఇవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్ళాము. మంచి ఆదరణ ఉంది, ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. రైతు బంధు అనేది కొంచెం వాళ్ళకి అంటే దాదాపు 80 లక్షలకు పైగా రైతు బంధు పడింది. ఒక 30 లక్షల వరకు రైతు బంధు పడేది ఉంది. రేవంత్ రెడ్డి గారు మొన్న అదే భద్రాచలంలో మేము రుణమాఫీ చేస్తామనేసి దేవుని సాక్షిగా అనేసి కూడా చెప్పడం జరిగింది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ తప్పకుండా ఒకేసారి చేస్తామనేటువంటి హామీ బాగా జరుగుతుంది. ఇప్పుడు 5 గ్యారెంటీలతోటి కేంద్ర ప్రభుత్వం కూడా 5 గ్యారెంటీలతోటి ముందుకు రావడం జరిగింది. మహిళలకు ముఖ్యంగా ఇది 100 రోజుల పనిలో 400 రూపాయలు గత ప్రభుత్వానికన్నా ఇప్పుడు ఎక్కువగా ఇస్తున్నాం, 100 రోజులు కల్పిస్తున్నాం. అదేవిధంగా 1 లక్ష రూపాయలు ఒక మహిళకి సంవత్సరానికి 1 లక్ష రూపాయల దాకా పేదరికం. చదువుకునేటువంటి అమ్మాయిలు అలా ఉంటే వాళ్ళకి కూడా చదువుకోవడానికి వాళ్ళకు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్లా 5 గ్యారెంటీలతోటి మరి కేంద్ర ప్రభుత్వం కూడా అప్పుడు మా ప్రభుత్వం ఏర్పడితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతే తప్పకుండా మేము అమలు చేస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. గడప గడపకు చెప్తుంది. ఎట్లా రిసీవ్ చేస్తాం? చాలా బాగా రిసీవ్ ఉందక్క. ఈసారి రాజ్యాంగాన్ని మోదీ గారు రాజ్యాంగాన్ని మారుస్తాం, మేము 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగంలో మా రాజ్యాంగాన్ని మారుస్తామనేసి చెప్పడం అది చాలా ప్రజల్లో వెళ్ళిపోయింది అనమాట. అదే అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఆ రిజర్వేషన్ ఈరోజు మారిస్తే
ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీలకు చాలా ఇబ్బంది. అంటే ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఇబ్బందులు ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. అందుకని రాజ్యాంగాన్ని మార్చడం వల్ల నష్టమే కానీ లాభం ఏం లేదు. అది రాజ్యాంగాన్ని మారిస్తే ఈక్వల్ ఎట్లా అవుతాం, అందరం ఈక్వల్గా ఎట్లా బతకగలుగుతాం? ఉన్నోడు ఉన్నట్టే, లేనట్టే కదా. ఈ దేశంలో ఒక ఈక్వల్గా లేవు కాబట్టి ఈ రాజ్యాంగం మార్చడం వల్ల ఇంకా పేదరికంలో పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరూ తెలుసుకుంటున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈక్వాలిటీ, ఒక సెక్యులిజం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది కొన్ని ప్రజల్లో ఉందన్న. ప్రధానమంత్రి మోడీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొత్తం స్త్రీల పుస్తకాలన్నీ తీసేసుకుని ముస్లిమ్స్కి ఇస్తుంది చెప్పారు. అది ఎట్లా ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, మీరు ఎట్లా దాన్ని చేస్తున్నారు? మేము అంటే ప్రజలకి తెలుసు. ఎందుకంటే ఆ ప్రజలు అంటే మోదీ గారు ఇచ్చినటువంటివి ఏమీ లేవు. ఏ గూడెంలో లేదు, ఏ పల్లెల్లో లేదు, ఎక్కడ కూడా లేదన్నమాట. ప్రజలు మేము వెళ్తున్నటువంటి కాపులు మేము అడుగుతున్నాం అన్నమాట. నేను ఓటు అడగడానికి వచ్చిన, నాకు ఇంత అంత హక్కు ఉందని నేను వచ్చిన, మరి బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా ఓట్లు రేపు అడగడానికి వస్తారు, మరి మీ ఊరికి ఏమి వచ్చినాయి, ఏమి ఇచ్చారు అంటే, అయ్యో అక్క ఏమీ లేవు, మరి మా ఊరికి ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. మోదీ ఇచ్చినవి ఒక ఏంటంటే మాత్రం అక్షంతలు మాత్రమే వచ్చాయి కానీ అభివృద్ధి మాత్రం ఎలాంటిది లేదు అని చెప్పేశారు. ఇంకొకటి వాళ్ళు చెప్తున్నారన్నమాట, కొంతమంది చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు లాంటి వాళ్ళు కావచ్చు, చదువుకున్నటువంటి మహిళలు కావచ్చు, ఏం చెప్తున్నారంటే భారతదేశ స్వతంత్రం నుంచి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒక త్యాగాల కుటుంబం అన్నమాట. ఒక తాళిని త్యాగం చేసినటువంటి కుటుంబం. ఇందిరమ్మ గారు కావచ్చు, సోనియమ్మ గారు కావచ్చు, ఒక తాళిని త్యాగం చేసినటువంటి కుటుంబం. రాజీవ్ గాంధీ గారు కూడా దేశం కొరకు ప్రధానమంత్రి ఉన్నప్పుడు చంపేశారు. ఇందిరమ్మను కూడా చంపేశారు కదా. అట్లా అంటే జవహర్ లాల్ నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ కూడా జైలు పాలయ్యారు. వాళ్ళ ఆస్తులన్నీ కూడా ఈ దేశం కొరకు పంచిపెట్టారు. ఇవన్నీ కూడా త్యాగం చేసినటువంటి కుటుంబం. కాబట్టి ఇలాంటి కుటుంబంలో పుట్టినటువంటి రాహుల్ గాంధీ గారు ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. కానీ తాళిని ఒక ముస్లింలకు తాకట్టు పెట్టడం అది తప్పు. అట్లా చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. అంటే తాళిని త్యాగం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇలాంటివి కాదనేటువంటిది మేము చెప్తున్నాం, అక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటిది అనమాట. మేనిఫెస్టో ద్వారా బలంగా అంటే దీని ఆచరణ ఎట్లా ఉండబోతోంది అనేటటువంటిది ఎట్లా చెప్తున్నారు? నిజంగా చెప్పాలంటే చాలా నిజాయితీగా ఉండబోతుంది. అంటే ఈ ప్రాంతంలో అయితే ఇప్పుడు సీతక్క గారు కావచ్చు, ఆమె కూడా ఒక ఉద్యమాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అనేసి మేము అసలు ఒక సేవా భావంగా మనం వెళ్ళిపోవాలంతే. రాహుల్ గాంధీ గారి లక్ష్యం కూడా అదే అన్నమాట. అంటే ప్రజల అభివృద్ధి జరగాలి, మనం సంపాదించుకోవడం లేకపోతే ఆదాని అంబానికి మనం దేశాన్ని కట్టబెట్టడము అది కాదు మనది. ఈ ప్రజల్లో సమానత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి, న్యాయం ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఈ రాజ్యము నడవాలి అనేటువంటిది ఒక లక్ష్యం పెట్టుకున్నారు రాహుల్ గాంధీ గారు. కాబట్టి ప్రజల్లో కూడా మేము ఒక మామూలుగా మేము ఇలా మేము సేవ చేయడానికి వస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి, మీ అభివృద్ధిలో ఒక భాగస్వాములం అవుదామని వచ్చినాం, మమ్మల్ని ఆదరించండి. గతంలో చూసుకున్నట్టయితే ఖద్దరు బట్టలు వేసుకొని నేను ఒక ఛాయ్ వాలా అని చెప్పుకొని ఈరోజు అన్ని రకాలైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి ఈరోజు రోజుకి ₹1,00,000, 12 లక్షలు, 10 లక్షల బట్టలు వేసుకొని ఖద్దరు బట్టలు వేసుకొని తిరిగేటువంటి వ్యక్తికి, ఈరోజు కుల మతాల మధ్య సిచ్చు పెట్టేటువంటి వ్యక్తికి ఓటేద్దామా? ఒక న్యాయంగా ఒక స్వేచ్ఛగా అభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తికి ఓటేద్దామా అంటే ప్రజలు కూడా ఆ విధమైన వేవులు ఆలోచిస్తున్నారు. జెండర్ సమానత్వం కోసం ఈ దేశంలో స్త్రీల మీద చాలా రకాలైనటువంటి అవమానాలు, వివక్షలు, అత్యాచారాలు ఈ 10 ఏళ్ల కాలంలో చాలా ఎక్కువ జరిగాయి. నిన్నగాక మొన్న కూడా బయటకు వచ్చి చాలా విషయాలు ఉంది ఎదుర్కొన్నాయి. అయితే వాటన్నిటికీ సమాధానంగా ఒక జెండర్ సమానత్వం కోసం ఎట్లా పనిచేయాలనుకుంటున్నారు? వాళ్ళకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళకి ఇష్టాలు ఉన్నాయి, వాళ్ళకు
కోరికలు ఉన్నాయి, వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకోవడంలో తప్పు లేదనేటువంటి విషయం కోర్టులు చెప్పినప్పటికీ కూడా దాన్ని వ్యతిరేకించినటువంటి సందర్భాలు. కానీ మేము మా ప్రభుత్వం తరఫున కావచ్చు, నేను పార్లమెంటు రేపు రాబోయే రోజుల్లో ఒక పార్లమెంటుకు నేను పోతే ఈ విషయాల్లో కూడా నేను మాట్లాడవలసిన అవసరం కూడా ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి, నేను ప్రజల మనిషిని కాబట్టి ఆ విషయంలో కూడా. అదే కాకుండా మనం ఇప్పుడు గతంలో మణిపూర్ సంఘటన కావచ్చు, అత్యాచారాలు రోజుకు జరుగుతున్నటువంటి సంఘటనలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా ఒక మహిళగా దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. ఆ జెండర్ సెన్సిటివిటీతో ఉంటుందని మీరు హామీ ఇస్తున్నారా, లేకపోతే దానికోసం ప్రయత్నం చేస్తారా? నేను దాని కొరకు ప్రయత్నం చేస్తాను అక్క. ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు, అంటే సమానత్వం కొరకే కాబట్టి విధానం మారింది కాబట్టి వాళ్ళకు కూడా ఈక్వాలిటీ వాళ్ళను కూడా గుర్తిస్తుందనేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా మన దేశంలో అంటే ప్రధానమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో భావ ప్రకటన స్వేచ్ఛ గత 10 ఏళ్లలో విపరీతమైనటువంటి నిర్బంధం లేదు. మాట్లాడేటటువంటి వ్యక్తుల మీద, ఆదివాసీ సమస్యల గురించి మాట్లాడే వ్యక్తుల మీద ముఖ్యంగా, అంటే ఆ రకమైనటువంటి ఆ భావ ప్రకటన స్వేచ్ఛకి బాధ్యత పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మీ నుంచి మేము ఆశించవచ్చు కదా? తప్పకుండా. అయితే మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపుగా అసలు మాట్లాడడానికి కావచ్చు, ధర్నా చౌక్లను కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి. ఒక సీఎంని, ఒక ఎమ్మెల్యే కూడా కలవనటువంటి పరిస్థితి. అంటే అది ఒక డామినేట్ పార్టీ అని చెప్పుకోవడమా, లేకపోతే అది అట్లాంటి పరిస్థితుల్లో ఇటు మోదీ ప్రభుత్వం కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఆ విధమైనటువంటిది ఉండే. వెంటనే గౌరవనీయులు ముఖ్యమంత్రి సీఎంగా అయిన తర్వాత సెక్రటరియట్లో గేట్లు కూడా తీసేసి స్వేచ్ఛ, ప్రతి సాటర్డే వాళ్ళకి అంటే ఏమైనా అప్లికేషన్స్ బాధ ఉన్న వాళ్ళు వచ్చి కలవడం, ఫోటో దిగడం కావచ్చు, తెలుసుకోవడం కావచ్చు, సామాన్యుడు కూడా వచ్చి కలుస్తున్నటువంటిది. నేను కూడా ఒకరోజు అంటే కండువ కప్పుకోవడానికి వెళ్ళినటువంటి సందర్భంలో సామాన్యులు కూడా వచ్చి కలుస్తున్నారన్నమాట. గతంలో 10 సంవత్సరాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మేము కొట్లాడినాం, చాలా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మీరు ఉద్యమాలు చేయొచ్చు, అడగొచ్చు, ప్రశ్నించవచ్చు అనేటువంటి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మేము మీకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చినాం, రాజ్యాంగబద్ధంగా ఈ దేశం నడవాలి, వాక్ స్వాతంత్రం, మీకు స్వేచ్ఛ మాట్లాడడానికి, ధర్నాలు చేయడానికి, ఉద్యమాలు చేయడానికి అని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా స్వేచ్ఛనిస్తుంది. చాలా పెద్ద స్థాయిల్లోకి ఒకళ్ళిద్దరు మహిళలు, ఆదివాసీ మహిళలు వెళ్ళిన సందర్భాలు మన ఇప్పుడు రాష్ట్రపతి కూడా అందులో ఆదివాసీ మహిళ ముర్ము గారు. అయితే ఈ మధ్య దేశమంతా చూస్తుంది 2-3 సందర్భాలలో. అది అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ కావచ్చు, లేకపోతే పార్లమెంటు కొత్త భవనం సందర్భం, అంటే ఒక నిరాదరణ అనేది బాగా కనిపించింది. ఏమనిపించింది? వాస్తవం అక్క, ఒక ఆదివాసి బిడ్డను అవమానించినట్టు అనిపించింది. అంటే పార్లమెంటు భవనం ఇనాగ్రేషన్ అప్పుడు కూడా ఓ పూజ చేసేటప్పుడు తన్ని రానివ్వకపోవడం, బాలరాముణ్ణి అయోధ్యలో చేసిన పూజలో కూడా ఇప్పుడు తను కూడా అంటే ఒక పూజలో కూర్చున్నప్పుడు, అంటే హిందూ సాంప్రదాయంగా నేను మాట్లాడుతున్నాను, హిందూ సాంప్రదాయంలో భార్య భర్తలు ఇద్దరు కూర్చొని పూజలో కూర్చుంటారు. మరి మోదీ గారు ఈరోజు తను ఒక్కరే కూర్చున్నారు అంటే దానికి ఏమర్థం? అంటే అధికారం ఉంది అనేసి, నీ అధికారం ఉన్నది ఎట్లయినా నేను చేస్తాను, నేను చెప్తుంటే నేను కూడా పాటించాలి ఫస్ట్. కానీ తను చేసింది ఏంటంటే, వాళ్ళ తల్లి గారు మరణిస్తే హిందూ సాంప్రదాయం ప్రకారము
11 రోజులు బయట ఉండి గుండు తీయించుకుంటారు. గుండు తీయించుకొని అంటే అది ఆచారం అన్నమాట హిందూ సాంప్రదాయం ప్రకారం. ఆయన అది చేయకుండానే తల్లి చనిపోయినటువంటి కొద్ది రోజులకి గుండు కూడా తీయించుకోకుండా ఈరోజు పూజలో కూర్చున్నాడు అతను. బాలరాముడి అదే ప్రతిష్ట జరిగినప్పుడు పూజలో కూర్చున్నాడు. అంటే తనకి ఒక న్యాయము, ఇతరులకు ఒక న్యాయం అన్నమాట. అంటే తన భర్త చనిపోయినటువంటి ఒక మహిళ కాబట్టి తన్ని రానివ్వకూడదు. నువ్వేంటి మరి అని అంటే ప్రశ్నించే వాళ్ళు, అడిగే వాళ్ళు లేక ఆ విధంగా అంటే చాలామంది మేధావులు కావచ్చు, మీలాంటి వాళ్ళు కావచ్చు, చాలామంది ప్రశ్నిస్తున్నారు. కానీ బయట సమాజం దగ్గర దాకా అంటే మా సామాన్య ప్రజల దాకా అది రాకపోవడం. ఇప్పుడు చాలామంది తెలుసుకున్నారు ఆ విషయం కూడా. అది కాంగ్రెస్ పార్టీ అలా ఎప్పుడు చేయలేదు. మనం చూసుకున్నట్టయితే అక్కగారు ప్రధానమంత్రి మన ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు తనని ఒక రాజ్యాంగబద్ధంగా తను గుళ్ళకి వెళ్ళి చేసుకున్నటువంటి అప్పుడు నేను పేపర్లో కూడా చూడడం జరిగింది అన్నమాట. ఇది రాజ్యాంగబద్ధంగా జరిగింది. ఇప్పుడు ఇది మోదీ గారు రాజ్యాంగబద్ధంగా కాదు, ఇది ఒక మత తత్వం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఈ దేశంలో నూరిపోయాలనేసి చూస్తున్నారన్నమాట. కానీ ప్రజలు దాదాపుగా చైతన్యవంతులు అవుతున్నారు. కొద్దిమంది అలా చేసినప్పటికీ కూడా ప్రజలందరూ చూస్తున్నారు. ఇప్పుడు టీవీలు, సెల్ ఫోన్లు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి మోదీ చేస్తున్నటువంటి తప్పులు ఏదో బయటకు వస్తుంది. ఒక ఆదివాసి బిడ్డ, ఒక మూలవాసి అలాంటి బిడ్డకు అంత అవమానించడం అనేది రాష్ట్రపతి, ఒక దేశాధిపతికి అవమానం జరిగినప్పుడు సామాన్య ప్రజల యొక్క చాలా అది బాధ అనిపించింది. మా ఆదివాసులందరూ కూడా. సమూహాల మధ్య ఒక టెన్షన్ అనేది చాలా కాలం నుంచి మనం చూస్తూ ఉంటాం. ఇందాక మీరు కూడా చెప్పారు. అయితే ఆ పరిష్కారాన్ని మీరు ఎట్లా అప్పీల్ చేయరు అంటే ఒక పరిష్కారాన్ని గతంలో లంబాడ కమ్యూనిటీ సోదరులకి, ఇటు ఆదివాసీ కమ్యూనిటీ వాళ్ళకి కొంత గొడవలు జరిగినటువంటివి వాస్తవమైనవి. ఎందుకంటే అంటే వేరే ఇక్కడ మహారాష్ట్ర, ఇటు మహారాష్ట్ర నుంచి దగ్గర మహారాష్ట్ర కాబట్టి మహారాష్ట్రలో వాళ్ళు ఎస్టీ కాదు, మహారాష్ట్రలో వాళ్ళు బీసీ కాబట్టి ఇక్కడికి వలస వచ్చేసి మా ఉద్యోగాలన్నీ కూడా వాళ్ళు కొట్టుకపోతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లంబాడ సోకు సంబంధించినటువంటి ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు ఉద్యోగాలు లేవు, వాళ్ళు అట్లనే ఉన్నారు. కానీ వలస వచ్చినటువంటి వాళ్ళకు మాత్రం ఉద్యోగ అవకాశాలు ఇవన్నీ కూడా వాళ్ళే తీసుకుపోతున్నారు అనేటువంటిది ఫైట్ అప్పుడు ఉద్యమాలు జరిగాయి అన్నమాట. అయితే ఆ ఉద్యమాల్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. యావత్ 9 తెగల ఆదివాసులు, అటు లంబాడ వాళ్ళంతా కూడా జరిగింది. ఈ విషయంలో కూడా నేను లంబాడ సోదరులకు ఒకటే విజ్ఞప్తి చేసేది. ఎందుకంటే 2008 డిఎస్సిలో మేం కాదు ఈ విషయం చెప్పింది, వాళ్ళే భీంపూర్ నుంచి వాళ్ళే గుట్టించారు. ఇక్కడ నార్మూర్ మండల్ భీంపూర్ ఉంటారక వాళ్ళే అంటే మా ఉద్యోగాలు వలస వచ్చినటువంటి వాళ్ళు తీసుకుపోతున్నారు అనేటువంటిది వాళ్ళే గుర్తించారు. అదే కాకుండా రాథోడ్ రమేష్ ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ చేసినటువంటి వాళ్ళ మిస్సెస్ ఆమె లంబాడ ఎస్టీ కాదు, ఆమె మహారాష్ట్ర నుంచి వలస వచ్చినటువంటి అని కేసు కూడా ఆమె మీద వేయడం జరిగింది. వాళ్ళే, మేం కాదందరూ. వాళ్ళు ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. అదేవిధంగా ఉద్యమాలు వేరు, జాతి వేరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన భారతదేశ స్వతంత్రం అప్పుడు అంటే భారతదేశ పోరాటంలో ఉంటారా లేకపోతే మన బడుగు బలహీన వర్గాల పక్షాన ఉంటారా అంటే భారతదేశ పోరాటంలో సబ్బండ వర్గాలు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ వర్గాలు ఏవైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాల పక్షాన చదువుకున్నటువంటి వాళ్ళు లేరు, పోరాటం చేసేటువంటి వాళ్ళు లేరు. కాబట్టి వీళ్ళ పక్షాన ఉంటానే చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఆ పోరాటంలో నిజంగానే చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వెనుకబడిపోతున్నారు, నిజంగానే వలస వచ్చారు అనేటువంటిది అట్లా వచ్చేసి ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పుడు నేను ఒక కాంగ్రెస్ కుటుంబాన్ని, సబ్బండ వర్గాలను అందరినీ కూడా కలుపుకొని పోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, అందరినీ ప్రజలందరినీ చూసుకునేటువంటి పార్టీ. కాబట్టి ఇప్పుడు నేను ప్రజలందరినీ సమానత్వంగా చూసుకునేటువంటి బాధ్యత మాపై ఉంటుంది. అదేవిధంగా అందరి హక్కులను, అందరి రిజర్వేషన్లను కాపాడవలసిన బాధ్యత కూడా మాపై ఉంది. థ్యాంక్ యూ సుగుణ, చాలా టైం ఇచ్చారు. ఇంత హెక్టిక్ దాంట్లో కూడా మీరు గెలవాలని, ముఖ్యంగా
ఆదివాసీ మహిళ గళం పార్లమెంటులో నినదించాలని చెప్పి మేము బలంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు గెలవాలని చెప్పి మీ గెలుపు కోసము మేము ఎదురు చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. ఏమైనా మీ సలహాలు సూచనలు కూడా మేము మాట్లాడడానికి, నేను రాబోయే రోజుల్లో పార్లమెంట్లో ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంట్లో మాట్లాడడానికి కూడా మీ అంత సలహాలు సూచనలు ఇస్తారనేసి కోరుకుంటానక్క. థ్యాంక్ యూ సో మచ్.